హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జనవరి నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఉద్యోగులు మరియు పెన్షనర్లందరికీ ముఖ్య గమనిక. గత నెల జీతం యొక్క పే స్లిప్స్ అంటే మనకు జనవరి నెల అండి ఇది. సో జనవరి నెల జీతాలు మరియు పెన్షన్లు పే స్లిప్స్ అందుబాటులో ఉన్నాయి. ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ పే స్లిప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్లు సీఎఫ్ఎంఎస్ లాగిన్ ద్వారా మీ పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఉద్యోగులు నిధి యాప్ ద్వారా మీరు మీ యొక్క పే స్లిప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. మీ పే స్లిప్‌లు డౌన్‌లోడ్ చేసిన తర్వాత మీ జీతం వివరాలు, తగ్గింపులు, డిడక్షన్స్ మరియు సంబంధిత ఇతర సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి. ముఖ్యంగా మీ ఆదాయ పన్ను, ఇన్‌కమ్ టాక్స్ తగ్గింపులను తనిఖీ చేసుకోండి. ఇటీవల కొంతమంది పెన్షనర్లు గత 2 నెలలుగా ఆదాయ పన్ను మినహాయింపులు వర్తిస్తున్నాయి. మీ పే స్లిప్‌లో ఆ వివరాలు ధృవీకరించుకోండి. ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా మీ పే స్లిప్‌లో బిల్ నంబర్ కూడా ఉంటుంది. ఈ బిల్ నంబర్‌ను ఉపయోగించి మీ బిల్ యొక్క స్థితిని, స్టేటస్‌ని తెలుసుకోవచ్చు. చాలా బిల్లు ప్రస్తుతం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో అయితే ఉన్నాయి. మరికొన్ని ఇప్పటికే ఆమోదించబడ్డాయి. ఏమైనా వ్యత్యాసాలు లేదా సందేహాలు ఉంటే వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించండి. ఈ ప్రక్రియ మీ జీతం మరియు పెన్షన్ చెల్లింపుల్లో పారదర్శకతను మరింత ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి సహాయపడుతుంది. సో, ఈ విధంగా మనకు పే స్లిప్‌లో మన యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్. ఎర్నింగ్స్, డిడక్షన్స్, గ్రాసు, నెట్టు డీటెయిల్స్. అలాగే పెన్షనర్ల కోసం ముఖ్యమైన సమాచారం. పెన్షనర్లకు సంబంధించి వారి పే స్లిప్స్ కూడా తాజాగా విడుదలయ్యాయి. పెన్షన్లు తమ పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకొని డిడక్షన్స్, కమ్యూటేషన్ మరియు ఇన్‌కమ్ టాక్స్ కటింగ్స్ సక్రమంగా జరిగాయా లేదా అనేది పరిశీలించండి. మనకు ఇన్‌కమ్ టాక్స్ అనేది 4 సమాన వాయిదాల్లో అంటే నవంబర్ నెల, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలలకు అడ్వాన్స్ టాక్స్ కటింగ్స్ జరిగాయా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేయండి. సో, ఈ విధంగా పెన్షనర్స్ కూడా వారి పర్సనల్ డీటెయిల్స్ అయితేనేమి, ఈ పేమెంట్ సమ్మరీ, ఎర్నింగ్స్, డిడక్షన్స్, నెట్ పేమెంట్, అలాగే ఫార్మ్ 16 డీటెయిల్స్ అన్నీ ట్యాక్స్ సంబంధించినవి. ఈ యాన్యువల్ సంబంధించి ఉంటాయండి. డిడక్షన్స్, ఎర్నింగ్స్, అలాగే మనకు డీఆర్ ఎంత వస్తుంది, మెడికల్ అలవెన్స్ వచ్చిందా లేదా, కమ్యుటేషన్ ఉన్నవారికి కమ్యుటేషన్ వర్తించిందా, ఏమైనా డీఏ ఎరియర్స్ ఏమైనా వచ్చాయా అని కూడా చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఉద్యోగులు, ఉపాధ్యాయులు జనవరి నెల పే స్లిప్స్ మరియు డిడక్షన్స్. ఉపాధ్యాయులు జనవరి నెల జీతాలకు సంబంధించి పే స్లిప్స్ డౌన్‌లోడ్ అయ్యే విధంగా అందుబాటులో ఉన్నాయి. అందరూ తమ పే స్లిప్‌లను డౌన్‌లోడ్ చేసుకొని డిడక్షన్స్ సరిగ్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్‌కమ్ టాక్స్ ముఖ్యంగా ఇన్‌కమ్ టాక్స్ విషయంలో వచ్చే నెలలో ఏమైనా అదనపు కటింగ్స్ ఉండవచ్చని గమనించండి. ఈ నెలలో అడ్వాన్స్ టాక్స్ కటింగ్ జరగబోతూ ఉండడంతో మిగిలిన టాక్స్ మొత్తం ఈ నెలే కట్ అవుతుంది. మీరు టాక్స్ ప్లానింగ్‌ను సక్రమంగా చేసుకొని చేసుకునే దానికి ఇది ఒక మంచి అవకాశము. ఉద్యోగులు మరియు పెన్షనర్లు వీలైనంత త్వరగా తమ పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకొని పరిశీలించడం ఉత్తమము. ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసుకున్నవారు ఓకే అండి. ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నట్లయితే అత్యంత త్వరగా డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక ప్రత్యేకించి ఇన్‌కమ్ టాక్స్, ఇతర డిడక్షన్‌లు మరియు కమ్యుటేషన్ సాలరీలను సరిచూసుకోవాలి. ఫిబ్రవరి జీతాల విషయంలో ఈ విధంగా ఒక అంచనా వేసుకొని ఆర్థిక ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం మంచిది. సో, పేమెంట్ స్టేటస్ ఉంది. ఒక బిల్లు చెక్ చేయగా ర్యాండమ్‌గా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే చూపిస్తున్నాయి. మోస్ట్‌లీ బిల్స్ అన్నీ గూడా. ఇక ఫిబ్రవరి నెల జీతాల విడుదల తేదీలు. ఫిబ్రవరి 1వ తేదీ శనివారం రోజు బడ్జెట్ రోజు కావడంతో జీతాలు జమ అయ్యే అవకాశం కొద్దిగా తక్కువగా ఉంది. ఫిబ్రవరి 2 ఆదివారం కాబట్టి సో, ఆ రోజు జీతాలు జమ అవుతాయా లేదా అనేది క్లారిటీ అయితే లేదు. 3వ తేదీ ఫిబ్రవరి 3 సోమవారము. సో, ఈ రోజు నుంచి జీతాలు మరియు పెన్షన్‌లు భారీ స్థాయిలో, పూర్తి స్థాయిలో జమ అయ్యే అవకాశం అయితే ఉంది. సెలవు దినమైనా కూడా ఆర్‌బీఐ అయితే ఈ కూపర్ సిస్టమ్ వర్కింగే ఉంటుందండి. కానీ జమ అవుతాయా లేదా అనేది తెలియాల్సి ఉంది. బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు అయితే తాజా సమాచారం అందిస్తూనే ఉంటాను. ఇక 1వ తేదీన జీతాలు, పెన్షన్‌లు జమ కానున్న డిపార్ట్‌మెంట్లు పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ,
న్యాయశాఖ, ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్, హెల్త్ డిపార్ట్మెంటు, విద్యాశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు మొదటగా జీతాలు జమ కానున్నాయి. అలాగే 1వ తేదీనే పెన్షనర్లకు కూడా పెన్షన్స్ జమ కానున్నాయి. మిగిలిన డిపార్ట్మెంట్ వారికి 1వ తేదీ పైన జీతాలైతే జమ అవుతాయి. ఇక ఏప్రిల్ నెలకు సంబంధించి మ్యాచింగ్ గ్రాంట్స్ అండి. ఏప్రిల్ 2024 సంబంధించి జమ అవుతున్నాయి, చెక్ చేసుకోండి. ఏపీజీఎల్ ఇన్ఫో లోన్లు, మెచ్యూరిటీ బాండ్లను మనం ఇప్పుడు మన యాప్‌లోనే క్లెయిమ్ చేసుకోవడానికైతే వీలైతే ఉంది. మెడికల్ బిల్స్ ఏమైనా ఉన్నట్లయితే ఈహెచ్ఎస్ పోర్టల్‌లో అప్లోడ్ చేయండి. పెన్షనర్లకు ముఖ్య గమనిక. సో, లైఫ్ సర్టిఫికేట్ అయితే ఇంకా ఎవరైనా సబ్మిట్ చేయనట్లయితే సబ్మిట్ చేసి ఈ విధంగా లైఫ్ సర్టిఫికేట్ సంబంధించి రిసిప్ట్ అయితే తీసుకోగలరు. 1వ తేదీన జీతాలు, పెన్షన్లు పడే జిల్లాల ట్రెజరర్ల లిస్టు: శ్రీకాకుళం, నరసన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజం, సోంపల్లి, టెక్కిలి, ఆముదాల వలస, ఇచ్చాపురం, కోటబొమ్మాలి, కొత్తూరు, పాతపట్నం, శ్రీకాకుళం, రణస్థలం, విశాఖపట్నం, అనకాపల్లి, భీమునిపట్నం, చోడవరం, యలమంచిలి, నర్సీపట్నం, పాడేరు, విశాఖపట్నం, అనకాపల్లి, అరకు, చింతపల్లి, కోరుట్ల, మాడుగుల, నక్కపల్లి, పశ్చిమ గోదావరి, భీమవరం, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, నరసాపురము, నిడదవోలు, పొదలకూరు, పాలకొల్లు, పోలవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకువీడు, భీమడోలు, ఏలూరు, పెనుగొండ, కుక్కునూరు, విజయవాడ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం, అవనిగడ్డ, జగ్గయ్యపేట, కైకలూరు, నందిగామ, తిరువూరు, మచిలీపట్నం, విస్సన్నపేట, మైలవరం, పామూరు, మొవ్వ, బంటుమిల్లి, కంచికచర్ల, మచిలీపట్నం, నరసరావుపేట, తెనాలి, గుంటూరు, గురజాల, వినుగొండ, సత్తెనపల్లి, రేపల్లి, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, బాపట్ల, చిలకలూరిపేట, దుగ్గిరాల, నాగారం, పెదకూరపాడు, పిడుగురాళ్ల, రాజుపాలెము, గుంటూరు, ధర్మవరం, పెనుగొండ, గుత్తి, గుంతకల్లు, హిందూపూర్, కదిరి, కళ్యాణ్దుర్గ్, కంబదూల్, కనికేల్, కొత్త చెరువు, మడకశిర, అలాగే రాయదుర్గం, సింగనమల, ఉరవకొండ, అనంతపురం, ముదిగుబ్బ, చిత్తూరు, మదనపల్లి, బంగారుపాలెం, చంద్రగిరి, విజయనగరం, బొబ్బిలి, గజపతి నగరం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురం, చీపురపల్లి, కొత్తవలస, కురుపాం, నెల్లిమల్ల, బదంగి, విజయనగరం, తూర్పుగోదావరి, ఆలమూరు, అమలాపురం, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురం, రాజమండ్రి, ఆర్సీపురం, రంపచోడవరం, రాయవరం, రాజోలు, అడ్డతీగల, మామిడివరము, ముమ్మిడివరము, పిఠాపురము, పత్తిపాడు, తుని, జగ్గంపేట, కోరుకొండ, అనపర్తి, చింతూరు, కందుకూరు, మార్కాపురం, అద్దంకి, ఒంగోలు, మార్టూరు, ఎర్రగొండ్లపాలెము, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, కంభం, చీరాల, ప్రకాశం, ఒంగోలు, గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సుళ్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, వింజమూరు, పొదలకూరు, నాయుడుపేట, రాపూరు, ఇందుకూరుపేట, వాకాడు, నెల్లూరు, ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆలూరు, ఆత్మకూరు, బనగానపల్లె, డోను, గూడూరు, కోయిలకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం, కర్నూలు, జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురం, లక్కిరెడ్డిపల్లె, ముద్దనూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, రైల్వే కోడూరు, రాయచోటి, సిద్ధవటం, మైదుకూరు, కడప, కుప్పం, నగరి, పాకాల, పీలేరు, పుంగనూరు, శ్రీకాళహస్తి, సత్యవేడు, తంబెల్లపల్లి, తొట్టంబేడు, వాయిల్పాడు, పలమనేరు, పుత్తూరు, చిత్తూరు, ఇబ్రహీంపట్నం, తిరుపతి, అలాగే సీతమ్మధార, విశాఖపట్నం. ఈ ట్రెజరీ పరిధిలో 1వ తేదీన జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉందండి. సో, బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అయితే ఇస్తూనే ఉంటాను. అలాగే జనవరి నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే వరకు మన ఛానల్‌లో అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. మీరెవరైనా మీ పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసుకోనున్నట్లయితే దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి. మిగతా మన మిత్రులకు యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.